హర హర మహాదేవ మహాకుంభవేళ ప్రయాగరాజ్ మా ట్రావెలర్తో ట్రిప్ బయలుదేరామండి. విజయవాడ నుండి ట్రిప్ బయలుదేరాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఒక చిన్న వీడియో ఒకటి తీశాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ 3వ తారీఖు బాగా రష్గా ఉండిద్దని చెప్పేసి అనుకున్నాంలే, కానీ పర్వాలేదండి. ఒక 20 కిలోమీటర్ల సుమారులో వెహికల్ ఆపుతున్నారు. ఆ వెహికల్ ఆపినా వేరే రూట్ ఒకటి చెప్తున్నారు. పార్కింగ్ దగ్గర నుండి 7 కిలోమీటర్స్ ఉండిద్దండి త్రివేణి సంఘం. ఇక్కడ నుండి బై వాక్ అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటోల్లో అయినా వెళ్ళిపోవచ్చు, లేదా నదిలో నుండి పడవల్లో కూడా తీసుకెళ్తున్నారండి. నేను ట్రావెలర్తో ట్రిప్ బయలుదేరి 26 అవర్స్ పట్టిందండి విజయవాడ నుండి మహాకుంభమేళకి రావడానికి. ఇది మేము ఘాట్లో ఇంకా వాళ్ళు పొద్దున్నే 6కి దించేసాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా 12కి లెగిసి అలాగా వెళ్ళిపోయి మేము కూడా స్నానం చేసేసి చిన్న వీడియో ఒకటి మన యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, రావాల్సిన వాళ్ళు రావచ్చుండి. అయితే ఈ ఘాటు నేను ఒకటి సైడ్ ఉన్నాను, ఒకటి సైడ్ వచ్చేసి ఆ ఘాటు దగ్గరికి వెళ్ళాలి. మ్యాక్సిమం అయితే అక్కడికే వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళలేక మేము ఇక్కడే స్నానాలు చేసి నైట్ అంతా జర్నీ చేసి ఉన్నామండి. ఇద్దరు డ్రైవర్లు వచ్చాము. ఇక నైట్ అంతా జర్నీ చేసి ఉన్నాం కదా, ఇక్కడే స్నానం చేసేసి వీడియోలు తీసేసుకొని చిన్నగా ఇంకా ఇవన్నీ మళ్ళీ మనకి ఇక్కడ ఫ్లాగ్లు వచ్చేసి అన్ని ఆల్ కంట్రీస్ ఫ్లాగ్స్ పెట్టారు. చాలా బాగుంది. ఫ్లాగ్స్ కనపడుతున్నాయి చూడండి. ఇంకా వీళ్ళు పొద్దున 6కి వెళ్ళిపోయి ఇప్పుడే 5 అవుతుంది. ఇప్పుడే కాల్ చేస్తే ఇంకా 2 అవర్స్ పట్టుద్దండి అని చెప్పి రావడానికి అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత కాశీ వెళ్ళాలి. కాశీని కాశీలో మొత్తం రేపు చూసేసుకొని రేపు నైట్ అయోధ్యలో వెళ్ళిపోతామండి. అయోధ్యకి మనలో ట్రావెలర్లో ఎవరినైనా మీరు ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలనుకుంటే నా నెంబర్లు ఇక్కడ మెన్షన్ చేస్తానండి. మీరు ట్రిప్ వెళ్ళవలసి ఉంటే నా ట్రావెలర్ సంప్రదించగలరు. లాంగ్ అయితే డబుల్ డ్రైవర్ వస్తామండి. మ్యాక్సిమం మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా, కస్టమర్లు కూడా ఇబ్బంది పడకూడదండి. అందుకోసమని డబుల్ డ్రైవర్లు వస్తామండి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నా నెంబర్లు పెడుతున్నాను. మన విజయవాడ పక్కన కంచికిచర్ల ఊరు వచ్చేసి, దీంట్లో అంటే కంచికిచర్ల అంటే అందరికీ తెలియదు అని చెప్పేసి విజయవాడ అని ఊరు పెడుతున్నానండి. విజయవాడ నుంచి పక్క 35 కిలోమీటర్స్ అండి. మీరు ఎక్కడికి ఎంత దూరం అయినా, మంది కొత్త వెహికల్ అండి, ఎంత దూరం ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికైతే మన వెహికల్ వచ్చిద్దండి. మీరేమి ఇబ్బంది పడిన అవసరం, అమ్మో అంత దూరం వెళ్తామో లేదా అని చెప్పేసి, అంటే వెళ్ళడానికి అంత దూరం ఇబ్బంది అయిద్దేమో అని ఒక చిన్న ఫీలింగ్లో ఉంటారు కదా, అందుకోసం పుష్ బ్యాక్ బాగుండిద్దండి. మన సీటింగ్ వచ్చేసి సెంట్రల్ ఏసీ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు సరే వచ్చి చూడండి. ఒక ట్రిప్ వెళ్తే తెలిసిద్ది కదండి మామూలుగా ఎవరికైనా. మీరే నెక్స్ట్ ట్రిప్ ఏమన్నా ఉంటే మీరే చెప్తారు. అయితే మనం ఎక్కువగా ఈ వీడియోల్లో, వేరే వీడియోల్లో 2-3 రోజుల క్రితం చూసిన వీడియోల్లో మినిమం 40 కిలోమీటర్స్ అలాగా వెహికల్స్ ఆపేస్తున్నారు, పార్కింగ్లో పెట్టుకోవాలి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వెళ్ళడానికి కుదరట్లేదు అని చెప్పారు కదా అని. అలా ఏమీ లేదండి. 20 కిలోమీటర్లు పక్క నుండే తిప్పుతున్నారండి. 20 కిలోమీటర్లు కరెక్ట్గా నేను మీకు బోర్డు కూడా ఈ వీడియోలో పెట్టాను, మీరు గమనించగలరు. ప్రయాగరాజ్ అని బోర్డు కూడా పెట్టాను. 20 కిలోమీటర్ల దగ్గర నుండి పక్కకి తిప్పారండి. ఇక్కడ కూడా పార్కింగ్లో పెట్టిన తర్వాత 7 కిలోమీటర్లో మనం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అండి, చేరుకోవచ్చు. అదండి, మేము నాగసాధువులని వాళ్ళని చూడాలంటే ఆ దరికి వెళ్ళాలంట. ఆ దరికి వెళ్ళలేదు. ఈ వీడియో నేను వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు హెలికాప్టర్లు ఇక్కడ తెగ తిరిగేస్తున్నాయి, అటు ఇటు రౌండ్స్ వేస్తున్నాయి పైన. అసలు మొత్తం చాలా బాగుందండి. వాష్రూమ్సే కానీ అవన్నీ అరేంజ్మెంట్స్ బాగానే చేశారండి. అసలు ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం
ఒక 20 కిలోమీటర్స్ నుండి పెద్ద వెహికల్స్ అండి, అది కూడా అంటే మా ట్రావెలరే కానీ, తుఫాన్ కానీ, లేకపోతే బస్సు కానీ, అలా ఓన్లీ 4 సీటరు 7 సీటర్ దాకా అలౌ చేస్తున్నారండి. 7, 8, 7+1 సిట్టింగ్ అట్లా ఉంటుంది కదా. దాని తర్వాత నుండి ఇంకా నెక్స్ట్ పెద్ద వెహికల్ అనేది తుఫాన్ కాంచి స్టార్టింగ్ అండి. తుఫాను, ట్రావెలరు, బస్సు ఇంకేదైనా అటు అలౌ చేయట్లేదు. అటు అలౌ చేయకపోయినా ఇటు తిరిగి వచ్చినా, అటు అలౌ చేసినా ఒకవేళ వాళ్ళు ట్రాఫిక్లో ఇరుక్కుపోతారేమో ఆ 20 కిలోమీటర్స్ దాటాక అనేది క్లారిటీ లేదు. కానీ మేము మటుకి ఇటు 7 కిలోమీటర్స్లో దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ నుండి మేమైతే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆటోల్లో అట్లా పడవల్లో వెళ్ళాలి, కానీ మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. మాకైతే ఘాట్ దగ్గరికి 4 కిలోమీటర్స్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని ఇంకా చిన్నగా బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం. ఇంకా వాళ్ళు కూడా ఘాట్లో స్నానాలు అయిపోయినంటే వాళ్ళు అయితే నాగ సాధువులను చూసుకోవడానికి చూసి వస్తామని చెప్పేసి అన్నారండి. అది అండి. మీరు మటుకి కుంభమేళా